वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే అండి. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 5వ అధ్యాయము 9వ సంపుటంలో ఉన్నాము. బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవః జ్ఞేయః సా చాంత్యాయ కల్పతే. యొక్క ఆత్మ యొక్క పరిమాణం ఎంత పెద్దగా ఉంది, ఏ ఆకృతిలో ఉంది, ఏ రూపంలో ఉన్నది అనేటువంటి విషయం చర్చ జరుగుతుంది. వెంట్రుక యొక్క ఒక డౌట్ వచ్చింది, ఒక ప్రశ్న అడగాలనుకున్నా మర్చిపోతున్నాం. ఇప్పుడు పురుషుడు 0 అయినప్పుడు, స్త్రీ 1 స్థానంలో ఉన్నప్పుడు, కుడి సైడు స్త్రీలు కూర్చుంటే 0 అవుతుంది కదా, పురుషుడు 0 అవుతాడు కదా. దీనికి అర్థం తెలుస్తలేదు ఆచార్జీ. ఓం చెప్పండి. కుడివైపు కూర్చోవడం జీవుడు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు పురుషుడు 0 అవుతున్నాడు, స్త్రీ 1 స్థానంలో ఉన్నప్పుడు మనకు యజ్ఞం చేసేటప్పుడు రైట్ సైడ్ కూర్చుంటే రైట్ సైడ్ 1 పెట్టినప్పుడు ఈ 0కు విలువ తగ్గుతుంది కదా. ఏ జీవునికి విలువ తగ్గుతుంది? పురుషునిలో ఉన్న జీవాత్మక, ఆ స్త్రీగా వచ్చినటువంటి జీవాత్మ? పురుషునిగా వచ్చిన జీవాత్మకు విలువ తగ్గుతుంది. 1 తర్వాత 0 పెడితే బాగుంటది కదా అనేది లెక్క చెప్పిండు గరికపాటి నరసింహారావు. మరి దానికి డౌట్ వచ్చింది ఆచార్య. అట్లని దేవుడు పెట్టే 0 వేరు, ఈ జీవుడు ఊహిస్తున్నటువంటి కల్పించుకుంటున్నటువంటి 0 వేరు. ఆ 0 ఏంటి అంటే గర్భం. ముంగట ఉంటది, వెనక ఉంటది. మరి అంతే కదా. అంతేగాని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు శాస్త్రజ్ఞులు పెద్ద పండితులే మాకు 2 విధాలైనప్పుడు, ఈ మొదలు ప్రపంచంలో ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు మేము ఎవరిని నమ్మాలి అనేది గట్టిగా తెలుస్తలేదు. కరెక్ట్. స్త్రీలు ఎడమ సైడ్ కూర్చున్నా, కుడి సైడ్ కూర్చున్నా ఒక కార్యక్రమం చేసేటప్పుడు అనేది తెలుస్తలేదు. ఇప్పుడు స్త్రీ ప్రాముఖ్యతన, పురుషుని ప్రాముఖ్యత అనేటువంటిది భగవంతుని అడిగితే భగవంతుడే చెప్తున్నాడు. ఏంటంటే వివాహ వయస్కుడు అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని వరించి తీసుకుని రావడం. అమ్మాయి సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథాతిథిం హాస్మిన్ హవ్య జహోతన. ఇక్కడ మళ్ళీ త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ ఇతో మోక్షీయ మామతః. ఈ 2 మంత్రాల ఉద్దేశం ప్రకారం ఏంటంటే, పురుషుడు స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఈ రహస్యము ఈ వేద మంత్రాలను పక్కన పెడితే, రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత సూర్యాస్తమయంతో జీవనోపాధి గురించి బయటకు వెళ్ళినటువంటి ప్రాణిజాతులన్నీ సూర్యుడు అస్తమించబోతున్నాడు కాబట్టి తమ గూటిలోకి చేరుకుంటున్నప్పుడు ఈ రకంగా సూర్యాస్తమయమైన సమయం నుంచి మధ్యరాత్రి వరకు అన్ని ప్రాణులు పూర్తిగా విశ్రమించి గాఢ నిద్రలో ఉంటున్నటువంటి తరుణంలో మధ్యరాత్రి వరకు ఈ యొక్క సూర్యుడు
వెనుక భాగం నుంచి అంటే ఈ యొక్క సూర్యుడు అస్తమించేటువంటి రాత్రి పడుకునేటువంటిది అదంతా వదిలిపెడితే దానిని భగవంతుడు మన నిజ జీవితంలో పిల్లలు తొందరగా భోంచేసి పడుకుంటారు. ఆ తర్వాత తండ్రి ఆలస్యంగా పని ముగించుకొని వస్తుంటాడు. ఇంటికి వచ్చి పిల్లల గురించి తెలుసుకోవడం. ఈ నాటకీయ పరిణామం దీంతో పిల్లల గురించి తెలుసుకొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను ప్రేమగా చూడడం, వాళ్ళ తల మీద చెయ్యి నిమరడం అటువంటిది చేస్తుంటాడు. ఆ విధంగానే అస్తమించినటువంటి సూర్యునిలో ఉన్నప్పుడు నిద్రిస్తున్నటువంటి ఈ ప్రాణులన్నింటినీ వీళ్ళు ఈ రకంగా మూర్ఛావస్థలో నిద్రావస్థలో పడి ఉంటే వీరు ఎలా ఉద్ధరించుకోగలుగుతారు? వీరిని ఉద్ధరించాలంటే నేను ఏమైనా చెయ్యాలి. నేను ఏమీ చెయ్యలేకపోతే నేను ఉన్నా లేకపోయినా ఏం ప్రయోజనం? వారిని ఉద్ధరించాలంటే నేను ఏమైనా చేయాలని చెప్పేసి సృష్టి వ్యవస్థ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు మాయా స్వరూపుడు, కంటికి కనపడడు కాబట్టి ఏమైనా చేయడానికి ఏది ప్రయత్నం చేసినా కూడా అది సఫలం కాలేకుండా పోతుంటది. ఎందుకు కాలేకుండా పోతుంటది? దేహధారణ చేసి ఉన్నటువంటి ప్రాణి జాతులన్నీ దేహంకు ఉన్నటువంటి అవయవాలైనటువంటి కళ్ళతో చూడడానికి ప్రయత్నిస్తుంటారు. మరి భగవంతుడు మాయా స్వరూపుడు కాబట్టి కంటికి కనబడేవాడు కాదు. అందుగురించి భగవంతుడు కంటికి కనపడేవాడు కాదు కాబట్టి భగవంతుడిని చూడడం కుదరట్లేదు. భగవంతుడు చేసే ఉపకారాన్ని ఈ 84 లక్షల జీవరాశులు పొందట్లేదు. కాబట్టి భగవంతుడు ఏమనుకున్నాడు అంటే వీరికి వీరి భాషలో చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 విభాగాలుగా ప్రకృతి విడివిడిగా పడి ఉన్నది. అటువంటి ప్రకృతి దగ్గరికి వెళ్ళడం చూడండి. ఈ బ్రహ్మాండంలో పరమేశ్వరుడు ప్రకృతి సహకారం తీసుకోవడం, అదే పిండ సృష్టి లోపల యుక్త వయసు వచ్చినటువంటి పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి స్త్రీని వరించడం. బ్రహ్మాండంలో జరుగుతున్నదే పిండంలో జరుగుతుంది. అందు గురించి పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. అవసరం పురుషుంది, స్త్రీది కాదు. స్త్రీ పురుషునికి సహకరిస్తుంది. భగవంతుడు ఆ యొక్క ప్రకృతి దగ్గరికి వెళ్ళి అమ్మ మరి వీళ్ళు ఈ యొక్క ప్రాణి జాతులన్నీ ఈ రకంగా సుషుప్తావస్థలో, గాఢ నిద్రావస్థలో సొమ్మసిల్లినట్టుగా పడి ఉన్నారు. వీరిని ఈ రకంగా పడి ఉంటే వీరు ఎలా ఉద్ధరించుకోగలుగుతారు? వీరిని ఉద్ధరించాలంటే ఇది మనమే చేయాలి. కాబట్టి నేను చేయాలనుకుంటున్నాను, కానీ నేను చేసేటువంటి ఉపకారాన్ని వాళ్ళు గుర్తించలేకుండా ఉన్నారు, మాయా స్వరూపాన్ని. అందుగురించి నువ్వు పరమైనటువంటి దృశ్య రూపం, కంటికి కనబడే రూపంగా నువ్వు రూపొందిస్తావు కదా, నువ్వు నీ వికారాలను వదులుతుంటావు కదా, అందుగురించి నువ్వు నాతో ఏకీభవిస్తావా అని అంటే ప్రకృతి ఏమంటదంటే, స్వామి మీరు నన్ను గుర్తించడమే నా జన్మ ధన్యమైపోయింది, మీరు ఆదేశించండి నేనేం చేయాలో అని అంటే, నేను ఉదయించే సమయాన అక్కడ ఉషగా ఉండి నా కోసం ఎదురు చూస్తుండు. నేను ఈ లోపల అధ్యాత్మం పేరు మీద ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి ధ్యానము, ఉపాసన, జపము చేస్తున్నటువంటి వాళ్ళు నిజమే చేస్తున్నారా, లేదంటే ఏమైనా తప్పుదో బట్టి నాటకం ఆడుతున్నారా, తెలియక ఏదైనా అజ్ఞానయుక్తంగా చేస్తున్నారా? వారు చేస్తున్నది నేను చూసుకుంటూ వస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి నా కోసం ఉషగా అలంకృతమై ఎదురు చూస్తుండు అని చెప్తుంటాడు అన్నమాట. ఆ విధంగా పురుషుడు స్త్రీ దగ్గరికి రావడం అనేటువంటిది బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి ఆ రహస్యాన్ని ఇక్కడ నాటకీయ పరిమాణంగా ఉంటుంది. ఈ పరిణామంలో ఏంటంటే పురుషుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి సమిధ అగ్నిం దువస్యత, ఓ సమిధ, ఓ స్త్రీ, ఓ దేవి, నేను ధర్మార్థ కామోక్షాలను సిద్ధించుకోవాలని అనుకుంటున్నాను. మరి నేను ధర్మార్థ కామోక్షాలను సిద్ధించుకోవడంలో అందులో సంలగ్నమైతే ఇక్కడ నేను మానవీయ జన్మనెత్తినప్పుడు ఈ జన్మను ఉద్ధరించడానికి, ఈ జన్మ వంశాన్ని నడిపించడానికి, ఈ కుటుంబాన్ని చూసుకోవడానికి అది నా వల్ల కాలేకుండా ఉన్నది. కాబట్టి నువ్వు నాతోటి సహకరిస్తావా, నాతో ఏకీభవిస్తావా అని
పురుషుడు ప్రశ్నిస్తాడు స్త్రీని. ఆ స్త్రీ ఏమంటదంటే, ఘృతైర్ బోధయథ అతిథి, నువ్వు ఏం సంపాదించావు, నీ దగ్గర ఏమున్నది, మరి నీ దగ్గరికి వస్తే, మరి నేను నీ దగ్గరికి వస్తే నేను బ్రతకడం ఎట్లా, నీ కుటుంబాన్ని బ్రతికించడం ఎట్లా, నువ్వేమో నీ ధర్మార్థ కామోక్షములలో ఉంటుంటావు, మరి నేను పరాయి ఇంటి నుంచి మీ ఇంటికి వస్తున్నాను, అతిథిగా వస్తున్నాను కాబట్టి మరి కుటుంబ ఖర్చులన్నీ ఉంటుంటాయి, నువ్వు ఎంత సంపాదించి పెట్టావు, నీ దగ్గర ఏమి సంపాదన ఉన్నది, నీ బ్రతుకు తెరువు కోసం నువ్వేం ఆధారంగా చూసుకున్నావు అని అడుగుతుంది అన్నట్టు. అడిగినప్పుడు అతడు సహజంగా అనేసాడు ఏంటంటే, నేను సంపాదించాల్సిన అవసరం లేదు, మా తాతగారు సంపాదించింది, మా నాన్నగారు సంపాదించింది చాలా ఉంది, కొన్ని తరాల తరబడి కూర్చుండి తిన్న తరగని సంపద ఉన్నది అని అంటే, ఆవిడ ఏమంటదంటే, మీ తాత సంపాదనకు మీ నానమ్మ ఉన్నది, మీ నాన్న సంపాదనకు మీ అమ్మ ఉన్నది, అధికారం వాళ్ళకు అధికారం ఉంటది, నువ్వు నన్ను చేపట్టడానికి నా ఇంటికి వచ్చావు, నన్ను అడుగుతున్నావు కాబట్టి నన్ను చేపట్టే నీవు ఏం సంపాదించావు, నువ్వు సంపాదించే సంపాదన మీద నాకు అధికారం ఉంటది, దానిని నేను ఖర్చు చేసే అధికారం ఉంటది, దానితోటి పిల్లలను కుటుంబాన్ని పంచమహాయజ్ఞాలు, ఆ ఇంటికి ఎవరైనా భిక్షగాడు వచ్చినా ఇవ్వడం, అతిథులు వచ్చినా అతిథి సత్కారం చేయడం అన్ని జరుగుతుంటాయి, కాబట్టి నేను ఏ ఆధారం చూసుకొని నీ దగ్గరికి రావాలి, నిన్ను చేపట్టాలి అనేటువంటి ప్రశ్నిస్తుంది. ఆ విధంగా చేసినప్పుడు నా దగ్గర ఈ ఆజీవిక ఉన్నది, నేను ఈ రకంగా సంపాదిస్తున్నాను అని చెప్తుంటారు. ఇద్దరు ఏకీభవిస్తుంటారు. వారిద్దరి స్త్రీ పురుషులు ఏకీభవించినటువంటి అభిప్రాయం తల్లిదండ్రులు వైవాహికంగా ఈ యొక్క నాటకీయ పరిణామంగా చేస్తుంటారు. ఆ వివాహమైన తర్వాత, ఇప్పుడు వివాహం అయిపోయింది, సూర్య దర్శనమే ఉత్తరాధికారి దర్శనం అన్నమాట. అందు గురించి గర్భాధానం చేసుకొని వాళ్ళు రాత్రి సాయంత్రం వరకు వివాహం అవుతుంటది, రాత్రి గర్భాధానం అవుతుంటది, పొద్దున్న లేచి వెళ్ళిపోతుంటుంటారు అన్నట్టు. ఆ ఒక్కరోజు గర్భం ముందు సాయంత్రం వివాహమైన తర్వాత ముత్యాల పందిరి నుంచి వాళ్ళు లేచి ఇంట్లోకి పోతుంటే, అమ్మాయి ముందుకు నడుస్తుంటే ఆ యొక్క బ్రహ్మముడి ఆపుతుంటది, నువ్వు ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళడం వరకే నీకు స్వేచ్ఛ స్వాతంత్రం, ఇప్పుడు వివాహం అయింది కాబట్టి నువ్వు ఆ వరుణ్ణి వరించావు, ఇప్పుడు నువ్వు అతని దానివో, అతడు మరి అతనితో పాటు వెళ్ళాలి, నువ్వు ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు, నీకు ఇంటికి సంబంధం లేదని బ్రహ్మముడి ఆపుతుంటది. అప్పుడు ఇంటి బయట నుంచి లేపిన కాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకొని ఆ అమ్మాయి వరుణి ఇంటికి వస్తుంటే, వరుణి ఇంట్లో వెళ్ళబోతుంటే వరుడు కూడా కాళ్ళు లేపడుతుంటే ఆ ఇల్లు అడుగుతుంటది అన్నమాట, నువ్వు నీ ఇంటికి అతిథిని తీసుకొచ్చావు, అతిథికి ఆతిథ్యం ఇస్తావా, లేదంటే అతిథిని మా ఇంటి బయట ఉంచేసి నీ ఇంటిలోని భోగభాగ్యాలు అనుభవిస్తావా, నీ ఇంటి మర్యాద ఏంటి, నీ గౌరవం ఏంటి అంటే, లేదు అతిథిని ఇంట్లోకి రప్పిస్తాను, ఈ అతిథిని గౌరవించడం మా సంప్రదాయం, మా గౌరవం అని చెప్పేసి అని అంటే, మరి నువ్వు బయట ఉండు, ఆమెను లోపలికి పంపించు అని అంటే, స్త్రీ ఇంటిది కాబట్టి పురుషుడు బయటవాడు. అందుగురించి స్త్రీకి గర్భం లోపల ఒదిగిస్తున్నాడు సంతానాన్ని భగవంతుడు. అందుగురించి ఆ సున్నా అనేటువంటిది స్త్రీలో ఉప్పొంగిస్తున్నాడే తప్ప పురుషునిలో ఉప్పొంగించడం లేదు. స్త్రీ పక్కన సున్నా పెట్టాడు. ఇప్పుడు స్త్రీని తీసుకొచ్చి ఇల్లు నింపినప్పుడు స్త్రీకి ప్రాధాన్యత ఉంటుంటది. ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వచ్చిన అతిథులను, పంచమహాయజ్ఞాలను అన్ని స్త్రీ యొక్క బాధ్యత ఉంటుంటది. అందుగురించి స్త్రీ భగవంతుడు అనిపించేది, భార్య, భర్తలు, తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, సీతారాముడు, ఒక పార్వతి, పరమేశ్వరుడు, అన్నిట్లలో స్త్రీని ముందుగా ఉంచారనమాట. ఈ నాటకం యొక్క కారణం ఏంటంటే, ఎదుగుతున్నటువంటి పిల్లలను చూస్తూ పెళ్లి వయసుకు రాగానే ఏవయో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని చెప్పేసి భగవంతుడు ఆ పురుషుణ్ణి అడిగిస్తున్నాడు. ఇక పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆ పురుషుణ్ణి వదిలేసి, ఏమమ్మా మరి మనవరాలను ఇచ్చేది ఉందా లేదా అని చెప్పేసి ఆమెను అడిగిస్తున్నాడు.
ఆ తర్వాత గర్భము అయ్యి సంతానం పుట్టిన తర్వాత ఇక ఆ భార్యాభర్తలు ఇద్దరిని వదిలేసి పిల్లలు ఎత్తుకోవడం, ముద్దు పెట్టడం, చాలా బాగున్నాడు అని చెప్పేసి అనిపించడం. అంటే భగవంతుడు దృష్టిని కూడా నడిపిస్తున్నాడు కదా. పెళ్ళి అయ్యే వరకు అబ్బాయిని, పెళ్ళి అయిన తర్వాత భార్యని, సంతానం అయిన తర్వాత సంతానం దృష్టి మరలిస్తున్నాడు. ఇక సంతానం పెరుగుతున్నప్పుడు వాళ్ళు గుణవంతులు కాకపోతే తల్లిని అనిపిస్తున్నాడు కాబట్టి, తల్లిని తిట్టిస్తున్నాడు కాబట్టి తల్లి యొక్క బాధ్యత ఎక్కువ ఉంటది. ఈ యొక్క స్త్రీగా వచ్చినటువంటి ఆవిడ పురుషునికి సహకరించడానికి, ఏకీభవించడానికి వస్తుంది కాబట్టి పురుషునికి కుడి భుజము ఇల్లు. ఇక నిన్న మునిగారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది, మనము ఏదైతే సమిధ అనేది శబ్దం ప్రయోగిస్తున్నాము, సమిధ అని అంటే తొక్కతో కూడుకున్నటువంటి, తోలుతో ఉన్నటువంటి కర్ర మాత్రమే సమిధ అనబడుతుంటది. ఆ తోలు లేనటువంటిది, పగలగొట్టినటువంటిది సమిధ అనబడదు. ఆ సమిధ ఏంటిది, తోలు ఏంటిది అని అంటే ఈ యొక్క పురుషుడు వివాహం చేసుకొని గిరాశ్రమాన్ని నిలుపుతున్నప్పుడు పురుషునికి బయట ఎన్ని విషయాలలో ఉద్విగ్నత వచ్చినా కూడా స్త్రీ ఓదార్పుగా అతను ఎక్కడ తప్పు చేస్తున్నాడో అతడు చెప్పే ప్రతి విషయాన్ని విని అతనికి సూచనలు ఇస్తుంటుంటది. ఆమె యొక్క సూచనల ప్రకారం ఆమె ఎక్కడికి వెళ్ళి సూచనలు ఇస్తుంటది అని అంటే, బాల్యం నుంచి వివాహ వయసు వరకు తండ్రి దగ్గర ఉంటుంటది కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, తల్లి పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విషయాలన్నీ తండ్రి దగ్గరుండి నేర్చుకొని వచ్చింది. ఆ ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం ఏవైతే ఉన్నదో తండ్రి దగ్గర ఉండి అన్ని చూసింది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు భర్తకు అన్ని నేర్పుతుంటది అనమాట. ఇక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చాడు కాబట్టి, తను అమ్మాయిని ఇంట్లో ఉంచుతున్నాడు కాబట్టి ఇంటి వాళ్ళ రహస్యం అంతా తెలుసు కాబట్టి తాను బయట ఉండి ఇంట్లో అమ్మ స్వభావం ఏంటిది, అక్క చెల్లెళ్ళ స్వభావం ఏంటిది, అన్నయ్య స్వభావం ఏంటిది, వదిన స్వభావం ఏంటిది, తమ్ముళ్ళ స్వభావం ఏంటిది అని చెప్పేసి వాళ్ళ రహస్యాలన్నీ భార్యకు చెప్పడం వల్ల ఆ విధంగా ఆమె వ్యవహరించడం తోటి వెన్నెముకగా ఇంట్లో నిలదొక్కుకొస్తుంటది స్త్రీ. ఇంట్లో వెన్నెముక పురుషుడు స్త్రీకి ఉంటాడు. బయట సమాజంలో నెగ్గుకు రావడానికి స్త్రీ పురుషునికి వెన్నెముకగా ఉంటుంటది. అందు గురించి భగవంతుడు చూపిస్తున్నటువంటి మన శరీరంలో చర్మాన్ని బయట పెట్టాడు, ఎముకను లోపల పెట్టాడు. చర్మాన్ని బయట పెట్టడం ఏంటి అంటే స్త్రీ బయట నుంచి వచ్చింది కాబట్టి, ఎముకను లోపల పెట్టడం ఏంటంటే ఈ ఇంటివాడు, ఇక్కడి వంశస్థుడు, ఈ తల్లి కడుపును పుట్టినవాడు, ఈ అన్నదమ్ములు, ఈ యొక్క ఆడబిడ్డలు వీళ్ళ తోబుట్టువు కాబట్టి అందరి స్వభావం తెలిసినటువంటి వాడు. ఈ యొక్క స్త్రీ ఇంకొక స్త్రీని ఎదగనివ్వదు, ఓర్వదు కాబట్టి ఆ స్త్రీ వాళ్ళ ఇంట్లో నెగ్గుకు రావడానికి వాళ్ళ రహస్యాలని పురుషుడు చెప్తుంటాడు. మా అమ్మాయి ఈ సందర్భంలో ఇలా చేస్తుంది, ఈ రకం మా అక్క ఇటువంటిది, మా చెల్లెలు ఇటువంటిది, మా అన్నయ్య, మా తమ్ముడు ఇటువంటి వాళ్ళని చెప్తుంటే ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళు ఆమెకు విలువిస్తుంటారు అన్నట్టుగా. అందు గురించి ఈ సమిధ అనేటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క ఎముకను కప్పబడినటువంటిది. ఇక సామాజిక వ్యవస్థలో ఉద్యోగం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, సేవకులతో ఎలా ఉండాలి, నష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, లాభం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటిది భార్య సమాజంలో నెగ్గుకొచ్చే సూచనలు అన్ని ఇస్తుంటుంటది అన్నట్టుగా. అందు గురించి స్త్రీ పురుషులు కలిసి ఉండేటువంటిది సమిధా స్వరూపం. ఇప్పుడు స్త్రీని ఎడమవైపు కూర్చుండబెట్టాలా, కుడివైపు కూర్చుండబెట్టాలా అని అంటే గర్భాధానం చేసేటప్పుడు ఆ పడక మీద పడుకునబోయేటప్పుడు దక్షిణ దిశగా ఉండేటువంటి ఇతను గర్భాధానం చేసి ఉత్తర దిశగా వెళ్తుంటాడు. ఉత్తర దిశ ఈ రహస్యాన్ని మనకు చూపిస్తున్నటువంటిది. కోడి పెట్ట మీద పుంజు ఎక్కి ఏ రకమైతే ఈ వైపు నుంచి ఆ వైపుకు దిగిపోతూ ఉంటుంటుందో, ఈ యొక్క కుడి చేతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎడమ చేతి వైపు వెళ్ళడం, మనం ఆచమనం చేసేటువంటిది, అంగస్పర్శ చేసేటువంటిది కుడి నుంచి ఎడమకు, కుడి దశ కుడి చేయి దక్షిణ దిశ, ఎడమ చేయి ఉత్తర దిశ, దక్షిణం నుంచి ఉత్తరానికి నడిపింపజేస్తున్నాడు. కాబట్టి స్త్రీ
కుడి భుజంగా ఉంటది, కుడి వైపుగా ఉంటుంటది. మన ఇల్లు తెచ్చుకొని వచ్చింది కాబట్టి ఇంట్లో ఉంటుంటది కాబట్టి మన వంశాన్ని, మన సంతానాన్ని, మన కుల గౌరవాన్ని అన్నింటినీ నిలబెడుతుంటది కాబట్టి ఆమె గృహలక్ష్మి. ఆమెకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంటది. ఇంటిలో పురుషుని ప్రమేయం ఉండకూడదు. ఇంటిలో పురుషుని ప్రమేయం ఉంటే స్త్రీ వ్యక్తిత్వం చచ్చిపోతుంది. అందు గురించి స్త్రీని నిలబెట్టాలి. స్త్రీకి బాధ్యత అప్పగించినప్పుడు ఆమెకు మనం సంపాదించుకొచ్చి తెచ్చినటువంటి సంపాదన వారికి అప్పగిస్తే వారు వారి తెలివితేటలతోటి ఇల్లును నిలబెడతారు. అందుకే ఆ సామెత పుట్టుకొచ్చింది ఏంటంటే, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి. ఇంటిని చూస్తే ఇల్లు కనబడుతుంది. ఆ ఇల్లు ఏ రకంగా చక్కదిద్దబడింది, అలంకరించబడింది, పిల్లలు ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈ ఇంటి వ్యవహారాన్ని చూస్తే ఇల్లు ఎంత ఇల్లాలు ఎంత సంస్కారవంతరాలో అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క స్త్రీ అనేటువంటిది పురుషునికి కుడి భుజం. అందు గురించి అక్కడ చేయుతనివ్వు అని అంటారే కానీ యజ్ఞంలో కూర్చున్నప్పుడు చేయి పట్టుకో అనేటువంటి ఈనాటి పురోహితులు ఈ చెయ్యి పట్టుకోమని ప్రేరేపించే అభిప్రాయం ఏంటంటే, స్త్రీ శూద్రో నా ధీయతాం. స్త్రీకి స్వేచ్ఛ లేదు, పూజ చేసే అధికారం లేదు, స్త్రీకి చదువుకునే అధికారం లేదు, స్త్రీలో ఆత్మ లేదు అనేటువంటి విదేశీ మతాల నుండి వచ్చినటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు చేయి పట్టుకో అనేటువంటి అభిప్రాయంతో బలవంతంగా రుద్దుతున్నారు. స్త్రీని బలవంతంగా లాక్కొచ్చి పురుషుని తోటి జతగడుతున్నారు. కానీ వైదికంలో ఏంటంటే పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంటది. ఈ యొక్క స్త్రీ పురుష దేహాలు ఒక నిమిత్తం మాత్రమే, ఆత్మలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి ఈ దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని విప్పి మరీ చెప్తున్నాడు. సంస్కార విధి గృహాశ్రమ అగ్నిహోత్ర ప్రకరణంలో, ఒకవేళ అగ్నిహోత్ర సమయానికి స్త్రీ గాని పురుషుడు గాని ఉపస్థితంగా లేకుండా ఉండి ఎవరైనా ఒకరే ఉపస్థితమై ఉంటే ఆ లేనటువంటి వారి పక్షాన కూడా ఒక మంత్రాన్ని 2 సార్లు చదివి 2 సార్లు ఆహుతులు ఇవ్వాలి. పురుషుడు లేకపోతే పురుషుని పక్షాన స్త్రీయే ఒక మంత్రాన్ని 2 సార్లు చదవాలి, 2 ఆహుతులు ఇవ్వాలి. ఒకవేళ స్త్రీ బయటకు వెళ్ళి పురుషుడు మాత్రమే ఉంటే ఆ స్త్రీ పక్షాన కూడా ఒక మంత్రాన్ని 2 సార్లు చదివి 2 ఆహుతులు ఇవ్వాలి. ఈ రహస్యాన్ని పట్టుకున్నారా లేదా? అంత కెమెరాలు బంద్ చేసుకుని దాగుడు మూతలు ఆడుతున్నారు. ఆచార్యజీ ఇప్పుడు ఏం చెప్తుందంటే లోకంలో బయట ఇప్పుడు మొత్తము ఇప్పుడు ఎంతమంది ఆన్లైన్ లో వచ్చేటోళ్ళు కానీ మా పెళ్లిళ్ళు కానీ అందరికి కూడా ఎడమ సైడే కూర్చుని పెట్టి పెళ్లిళ్ళు చేసిర్రు. మాకు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా కుడి సైడ్ యజ్ఞంలోనే కూర్చుంటున్నాం. కుడి సైడ్ ఆయన ఏమంటున్నా అంటే, కుడి సైడ్ కూర్చుంటే పురుషుంది 0 స్థానంలో 0 ఉన్నప్పుడు ఆయన విలువ తగ్గిపోతుంది కదా. ఎడమ సైడ్ కూర్చుంటే ఆయనకు విలువ పెరుగుతుంది కదా. ఒకటి ముందల 0 పెడితే 10 అవుతున్నది, ఇంకో 0 పెడితే 100 అవుతున్నది, అట్లా అవుతున్నది. కానీ విలువ తగ్గిస్తున్నారు మీరు. అది పద్ధతే కాదు అంటున్నాడు గరికపాటి నరసింహారావు. ఇది మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నటువంటి వ్యవహారమే. కానీ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే మన విలువ పెరుగుతుందా, విలువ తగ్గుతుందా? విలువ పెరుగుతుంది. మన ఇంటికి ఎవరైనా వస్తే మన విలువ పెరుగుతుంది. మరి అది ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆయన వివేకానికే వదిలేయాలి, మనం ఏం అనకూడదు. ఎందుకు అంటే మన ఇంటికి అతిథులు చుట్టాలు వచ్చారంటే గౌరవం మనది పెరుగుతుందా, వారిది పెరుగుతుందా? భగవంతుడు ఊరి తొలిమెర నుంచే, ఎవరయ్యా మీరు, ఎవరింటికి వచ్చారు, ఎవరంటే నేను పలానా ఊరు నుండి వచ్చాను తన పరిచయం చెప్తాను. ఎవరింటికి వచ్చావు? పలానా. ఓహో మీరా, నమస్తే అండి అని చెప్పేసి గౌరవించడం. వాళ్ళింటిగా వాళ్ళకి అటు పోవని చెప్పేసి, సామాన్యమైన వాళ్ళకి సామాన్యం, గొప్ప వాళ్ళైతే గొప్ప వారికి చెప్పడం. వాళ్ళ ఇల్లు ఎక్కడని అడిగితే పొలిమేర నుంచి వారికి చెప్పడం, వీరు ఫలానా వారింటికి వచ్చారు, ఫలానా వాళ్ళ మనిషి. ఆ ఊరు మళ్ళీ పొలిమేర దాటే వరకు ఎవరి గురించి తెలుసుకుంటారు, ఎవరి గురించి వారికి గౌరవం ఇస్తుంటారు. పరాయి వాళ్ళకి ఇక్కడ గౌరవం ఉండదు కదా, పరిచయం ఉండదు కాబట్టి గౌరవం ఉండదు. మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి మన ఇంటి మనిషి. అది ఇదంతా ఏది చూడకుండా నోటికి ఏదొస్తుంది వాగడం.
ఇప్పుడు స్త్రీకే విలువనివ్వడం, పురుషునికి విలువనివ్వట్లేదు అనేటువంటి అజ్ఞానం ఏంటంటే, స్త్రీ వేరు, పురుషుడు వేరు, స్త్రీ పురుషుడు సమానం కాదు, స్త్రీకి అంత విలువ ఇవ్వకూడదు అనేటువంటి స్త్రీ శూద్రో నాధేయతాం అనేటువంటి అణగారిన భావజాలం నుండి వచ్చినటువంటి ఉద్దేశం ఇది. ఈ బుద్ధి అటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు అంటే స్త్రీకి విలువ ఇవ్వద్దు, పురుషునికే విలువ ఇవ్వాలి అని అంటే మరి స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడున్నది? స్త్రీని ఈ పెళ్లి సాకుతోటి ఆ పుట్టింటిని వాళ్ళ ఇంటి సరిహద్దును గడప దాటించుకొని తీసుకొచ్చినటువంటి అప్పుడు ఇక్కడ కూడా విలువ లేకపోతే అక్కడికి వెళ్ళైతే ఎట్లాగో నారబోసింది ఒక చోట, నాటేసేది ఒక చోట. ఇది ఈశ్వరుని సృష్టి. ఈ వ్యక్తులు ఏంటంటే అక్కడికి వెళ్ళైతే నారబోసిన దగ్గరికి వెళ్ళైతే పీక్కొచ్చారు, కానీ ఇక్కడ నాటేయడం కూడా సరిగా కుదరదు అని అంటే ఏమన్నట్టు? ఆమెకు విలువనే లేదంటే ఏమన్నట్టు? ఆమెకు స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది? పంట సరిగా రాదు, నాటు సరిగా వేయకపోతే పంట కూడా సరిగా రాదు. అది ఆ భావజాలం. అది స్త్రీకి స్వేచ్ఛ అనగదొక్కినటువంటిది, స్త్రీని అణిచివేసినటువంటిది, అవికసిత బుద్ధి, మిడిమిడి జ్ఞానం. అందు గురించి అది సరైనటువంటిది కాదు. పట్టుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరు లేకున్నా గానీ దానికి విలువ ఉండదు కదా. ఒక్కరికే ప్రాధాన్యత ఇస్తే ఇంకా మిగతా వాళ్ళకు కూడా ప్రాధాన్యత కావాలి కదా. ప్రకృతి అయినా, ఆత్మ అయినా, పరమాత్మ అయినా ఇప్పుడు ఒకరు లేకపోతే ఒకరు మనుగడ అనిపించదు కదా. అటువంటప్పుడు ఒకరికే ఎక్కువ విలువ అనేది కాదు కదా. ఎవరికి ఒక్కరికి ఎక్కువ విలువ ఎవరికి ఇస్తున్నారు అంటే వారు చెప్తున్నారు కదా, మగవారికే విలువ అని. అవును స్వామి. ఇప్పుడు వాళ్ళ పుట్టింటి నుంచి అమ్మ నాన్నల మధ్య నుంచి అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆమె గుర్తింపబోతుంది. కన్యాదానంతోటే ఆ కులము ఆ గోత్రము ఆ వంశము తోటి ఆమె గుర్తింపే పోతుంది. మళ్ళీ ఈతని చేతిలో పెట్టగానే ఈ కులము ఈ గోత్రము ఈ వీళ్ళ గుర్తింపుతోటి ఆమె గుర్తింపబడుతుంది అని అన్నప్పుడు ఆమె అక్కడ మొత్తమే ఆమె పరిచయమే చెదిరిపోయినప్పుడు ఇక్కడ మరి ఈమెకు విలువనివ్వకపోతే, ఇంటిలో కూడా ఈమెకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, సంతానం దగ్గర కూడా ఈమె పెంచి పోషించడానికి మీకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే మరి ఆమె స్త్రీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? నేను అనేది అందరికి విలువ ఉండాలా అనేది నాకు. అదే దానికే మీరు అన్నదానికి నేను వ్యాఖ్యానం చేసి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఇది వీళ్ళు దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 14వ సముల్లాసంలో ఈ యొక్క ఖురాన్ ప్రకరణ సందర్భంలో చెప్తుంటాడు ఏంటంటే, స్త్రీ విలువ ఏంటంటే, స్త్రీ మనకు ఒక పొలం లాంటిది. మనం ఎటు నుండి వచ్చినా కూడా మన పొలాన్ని మనం దున్నుకోవచ్చు, దాన్ని వాడుకొని వదిలేయాలి అనేటువంటి భావజాలం. విలువ ఇవ్వకూడదు, దేంట్లో ముందుకు రానివ్వకూడదు, అణిచివేయాలనేటువంటి భావజాలం. ఇది అవైదికమైనటువంటిది కాబట్టి దానికి వేద విరుద్ధమైనటువంటిది. ఈ మరియు మానవతా దృష్టికోణంకి స్త్రీ జన్మను హీనంగా చూసేటువంటి భావజాలం ఇదైతే సరైనటువంటిది కాదు. అట్లనే ఉంచారు కదా ఆచార్య. తెలుస్తుంది ఆచార్య, విత్తు లేకపోతే చెట్టు లేదు, చెట్టు లేకపోతే విత్తు లేదు, అన్ని సమానమే అని తోస్తుంది. ఇప్పుడు మీ విత్తు చెట్టు భాష ఇది కాదు. ఇక్కడ ఏంటంటే వ్యవసాయదారుడికి భూమి ఉండాలా ఉండకూడదా? ఉన్నప్పుడు వ్యవసాయదారుడు భూమికి విలువ ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇది ఇక్కడ మరి అదే అక్కడ జరుగుతుంది. చెప్పండి అమ్మగారు, రాజమణమ్మ గారు. ఇంతకు ముందు అట్లనే చేశారు కదా ఆచార్య. స్త్రీలను బయటకు రావద్దు, వేదం చదవద్దు చేసిరు కదా. అదే విధానంగా కొంచెం ఆయనకు పోలేదేమో అది. అదే అటువంటి అణగారినటువంటి స్త్రీ పురుష భేదభావం కనపరిచేటువంటి స్త్రీ శూద్రో నాధీయతం అనే భావజాలం నుంచి వచ్చినటువంటి బుద్ధి అది వికసితం కాలేదు. వేదం చదవలేదు కాబట్టి వారికి విలువ తెలియట్లేదు. అందుకే ఆయన గురించి తన భార్యను ఇంకేదో ఉన్నది, అది మనకు అవసరం. అందు గురించి అవునా
సరైనటువంటిది కాదు శ్యామలయ్య గారు. మేము ఎట్లా నమ్ముతున్నామంటే ఆయన కూడా ఈ అవార్డులు వచ్చినాయి అన్ని ఇట్లా చెప్తున్నాడు కదా, మరి అట్లాంటిదప్పుడు వీళ్ళు ఎట్లా చెప్పినప్పుడు మనని అందరినీ తికమక చేస్తుంటే ఇక సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చెప్తే ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి బాధ కలుగుతుంది. వేదం చెప్తుంది కదా శ్యామలయ్య గారు, వేదం చెప్తుంది కదా, ఎవరేం చెప్పినా ఏం లేదు, వేదం అయితే చెప్తుంది కదా. ఏతే మాం వాచాం కళ్యాణి మావధాని జనేభ్య బ్రహ్మరాజాభ్యాం శూద్రాయ చార్యాయ చారణాయ చ, అందరికీ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వాలి. ఇది భగవంతుడు కల్పించినటువంటి వ్యవస్థ, వైదిక వ్యవస్థ. స్త్రీ పురుషులు సమానమే. స్త్రీ పురుషులలో ఉండేటువంటి ఆత్మ వారికి కర్మ చేయడానికి పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు చుట్టాలుగా వచ్చినటువంటి వాళ్ళు మనకు సహకరించాలా సహకరించకూడదా? సహకరిస్తుంటే వాళ్ళ విలువ పెరుగుతుందా మన విలువ పెరుగుతుందా? మన విలువ పెరుగుతుంది. మరి అదే ఈ గరికపాటికి ఆ మాత్రం లేదా? మరి ఆలోచించింది. భగవంతుడు ఆ పిల్లలు సంస్కారవంతులు కాకపోతే తిట్టించేటువంటి ఎవరిని తిట్టిస్తున్నాడు? స్త్రీనే కదా, తల్లినే ఆచార్య. మరి ఇప్పుడు ఆ వారి ప్రకారం అయితే తండ్రిని తిట్టించాలి కదా. అందుకని ఇక వేరే వాళ్ళ గురించి సాగదీయద్దు. మీరందరు వినేవాళ్ళు బాగానే ఉంటారు, నేను ఎరకపోయి ఆచార్య తల్లి పాత్ర 85% అంట. అవును మరి. తర్వాత తండ్రి పాత్ర కేవలం 5%. మిగతా ఇంకా 5% సమాజంలో ఉన్నటువంటి మిత్రులు, బంధువులు, శత్రువులు. అట్లా ఇప్పుడు ఆ గరికపాటి నరసింహారావు గారికి చూపించండి శ్యామలయ్య గారు, భూమే కనబడుతుంది కానీ దేవుడు కనబడతలేడు. భూమి ఒళ్ళోనే మనం ఉంటున్నాము. ఆమె ఊర్జనే మనం సేవిస్తున్నాం అన్నపానీయాల రూపంలో. చివరికి మన కలేబరాలు కూడా ఆ భూతల్లి ఒడిలోనే విలీనం అవుతున్నాయి. కానీ మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, వారిని అడగండి. ఈ సూర్యుడు ఆ దేవుడే, ఈ వీచే గాలి ఆ దేవుడే, చంద్రుడి ప్రకాశము ఆ దేవుడే, ఈ యొక్క పొగమంచు ఆ దేవుడే అని ఈశ్వర సాక్షాత్కార ప్రకరణంలో చెప్పారు కదా. అందు గురించి దేవుడు పైన ఉంటాడు. భూమి ఒడిలో, తల్లి ఒడిలో ఉన్నప్పుడు పిల్లవాడికి తల్లియే కనపడుతుంది. తల్లి పరిచయం చేస్తుంది తండ్రిని. వారు కూడా చెప్తారా సార్? తల్లి గురించి బాగా చెప్తారు. మరి చెప్తున్నప్పుడు మరి తల్లి గురించి చెప్తాడు, మళ్ళా అట్లా చెప్తున్నాడు. అందు గురించి వదిలే. తల్లి గొప్పతనం చెప్తూ పురుషుని ఒకవైపు పెంచుతాడు, పురుషుని ఎత్తుకుంటాడు. అది కాదు కదా ధర్మం. వాళ్ళు అద్వైతం అంటారు కదా ఆచార్య, ఎటు మళ్ళా అక్కడికే తీసుకుపోతారు. వాళ్ళు అన్ని సరిగ్గా చెప్తారు, మన లెక్క చెప్పి మళ్ళా చివరికి 2 ఉన్నాయి అని చెప్తారు, ఆడికే తీసుకుపోతారు. అంటే బయటకు ఎంత నటించినా లోపల అనగారినటువంటి అప్పుడప్పుడు ఎగదోసుకొస్తుంటాయి అన్నట్టుగా. ఇప్పుడు ఈ వైదికంలో ఉన్నటువంటి ఇప్పుడు వైదికంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటిది కూడా ఈ యొక్క వివాహ సంస్కారాలు కానీ ఏవైనా కూడా స్త్రీకి ఏ ఇంట్లోనైతే భగవంతుడు చూపిస్తున్నటువంటి మరొక దృష్టాంతం శ్యామలయ్య గారు, ఏ ఇంటిలోనైతే స్త్రీ మానసిక వ్యధపడుతుంటదో, కన్నీరు గారుస్తుంటదో, బాధపడుతుంటదో ఆ వంశమే పైకి రాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, ఏ ఇంట్లోనైతే స్త్రీ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రత ఉంటుంటదో ఆ ఇల్లు కలకలలాడుతుంటాయి. అందుకే ఒక పురుషుణ్ణి మారిస్తే అతడు ఒకడే మారతాడో మారడో తెలియదు, కానీ ఒక స్త్రీ మారితే ఒక కుటుంబం పూర్తిగా మారుతుంది. అవునాచార్య, ప్రాక్టికల్ గా తెలుస్తుంది, చూస్తున్నాం. ప్రపంచం మారుతుంది, కుటుంబం కాదు, ప్రపంచం మొత్తం. అదే కుటుంబం తోటి ఆ రకంగా రెండు వైపులా. ప్రకాశం కూడా అదే, స్వామి దయానందుడు అదే రాసిండు ఆచార్య. అంతే అంతే. ఈ రకంగా భాగో జీవ, ఈ వెంట్రుకలో 100వ భాగం, 100 భాగాలు చేస్తే ఆ ఒక భాగంలో వెంట్రుక ఏ మాత్రమైతే తన స్వరూపాన్ని విభాగం చేసుకుంటుందో ఈ యొక్క జీవుని యొక్క స్వరూపం వెంట్రుక ముందు భాగములో
100 భాగాలు చేస్తే ఒక భాగానికి ఎంత ఉంటుందో ఆ రూపకంగా, అంటే అదృశ్యం కనబడదు అనేటువంటిది అభిప్రాయం. కంటికి కనపడే వస్తువు కాదు ఆత్మ అనేటువంటిది. ఓ మాచారి, అది ఒక సూది బెజ్జము లోపల, సూదిలో ఉన్న ఆ రంధ్రము లోపల 10,000 ఆత్మలు ఒకసారి బయటకు పోతాయంటే ఒకసారి బయటకు వస్తాయంట. అది ఇక్కడ ఉదాహరణ నేను చదివాను. ఇప్పుడు అంటే దాని పరిణామం, దాని సూక్ష్మత ఎంతో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఏనుగు ఏంటి, సూది ఏంటి, సూది తూమేంటి, తూములకి వెళ్ళి 10,000 ఏనుగులు రావడం ఏంటి అంటే ఇదంతా ఊహాతీతం అనేటువంటిది అభిప్రాయం. ఆత్మ అనేది అంత సూక్ష్మము అన్నట్ల ఇక్కడ తెలుస్తుంది. అంతవరకే చెప్పడానికి మాటలు లేవు కాబట్టి ఏదో ఆలంకారికంగా చెప్తున్నారు అంతే. అలంకారికము అనేటువంటిది అతిశయోక్తి కావద్దు. ఏనుగు ఆకారం ఏంటి, సూది ఆకారం ఏంటి, ఒక్క ఏనుగు అది దాని వెంట్రుకతో సమానం కూడా కాదు ఈ సూది. ఏనుగు అంటే ఆచార్య ఏనుగు యొక్క ఆత్మ చెప్తుర్రేమో. మళ్ళీ ఆత్మ అంటే ఏనుగు చీమది కూడా చెప్పవచ్చు కదా. అంత పెద్ద ఏనుగు దోమతో చచ్చిపోతుంది. దోమ చంపుతుంది ఏనుగు. ఆ చెవులో అది ఆ తొండంలో వచ్చిందంటే దానికి ఊపిరి తీసుకోవడమే తెలియదు. శ్రీకాళహస్తి అదే ఆచార్య. చాలా లోతుగా అర్థం చేపిస్తున్నారు ఆచార్య. అందరూ కూడా అర్థం విషయాన్ని పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చో 10-15 మంది కూడా విషయాన్ని చక్కగా పట్టుకుంటున్నారు, అర్థం చేసుకున్నారు. బాలాజీ గారికే మరి అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుందంటే తెలుస్తుంది. మీరు కూడా అందరితో పాటు ప్రాక్టికల్ అంటారు కదా, ప్రాక్టికల్కి వస్తలేదు కదా. అన్ని రెడీ చేస్తారు కదా సార్. సరే అందు గురించి ఆ విజ్ఞేయ అనంత్యాయ కల్పదే. అనంతము అంటే ఆ యొక్క జీవాత్మ ఊహాతీతమైనది. బాలాజీ గారు మైక్ పని చేయండి. ఊహాతీతంగా ఉన్నది. అనంతము అని అంటే సంఖ్యాపరంగా జీవాత్మలు అనంతము, కాకపోతే దాని ఆకృతి అనేటువంటిది ఊహాతీతం, పట్టుబడదు అనేటువంటిది. ఇక 10వది చూడండి. నైవ స్త్రీ న పుమాన్ ఏష నా చైవ అయం నపుంసక యత్ శరీరం ఆదత్తే తేన సాయుజ్యతే. ఆ యొక్క జీవాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. నైచైవాయం నపుంసకుడు అంతకంటే కాదు. యత్ శరీరం ఆదత్తే. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ శరీరాల్లోకి వస్తుంటుందో, ఏ శరీరాన్ని ఎట్లా వదిలిపెడుతుంటుంటుందో, ఈ రహస్యం ఏంటంటే పూలమాల గుచ్చేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క పువ్వును గుచ్చుకుంటూ పోతున్నటువంటి సూది ఏ పువ్వులో ఉంటది. ఎవరు మాట్లాడతలేరు. దేవుడా ఇది ఏంటిది, ఇది ఎంత కర్మ, పొద్దున ఇది పెట్టుకొని కూర్చున్నారు. పూల దండ గుచ్చుతుంటారు కదా, సూది ఎక్కడ ఉంటది, ఏ పువ్వులో ఉంటది? అందరూ కాసేపు మౌనంగా ఉండండి. రాజమణమ్మ గారు చెప్తున్నారు అన్ని పువ్వులలో సూది ఉంటదని. లేదాచార్జీ, అన్ని పువ్వులు సూదితో గుచ్చుతారు అంటున్నా. అదే చెప్తున్నాను. ఇప్పుడు పూలమాల గుచ్చేటప్పుడు ఒక్కొక్క పువ్వును గుచ్చుకుంటూ పోయినప్పుడే అన్ని పువ్వులు కలిస్తేనే మాల తయారవుతుంది కదా. మరి ఈ జీవాత్మ అనేటువంటిది అన్ని జన్మలలో ఇప్పుడు మనం సంధ్యోపాసనలో మనకు చెప్పిస్తున్నాడు కదా, చక్షు అన్నప్పుడు ఇందులో ఏముందో, అందులో ఏముందో, ఇక్కడేముందో, అక్కడేముందో, ఇది చూడాలి అనేటువంటి దాంట్లో ప్రతి దాంట్లో తొంగి చూసే అభిప్రాయం ఏంటంటే ఏ జన్మలో ఏముందో, స్త్రీ జన్మలో ఏ సుఖముందో, పురుష జన్మలో ఏ సుఖముందో, నపుంసక జన్మలో ఏ సుఖముందో, కుంటోడ్లు గుడ్డోడ్లు అన్ని చూడాలి. కాబట్టి చిత్రం దేవా నముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్ని.
సూర్య ఆత్మ జగతస్థస్థుషశ్చ స్థావర జంగం అన్నింటి లోపలికి ఆత్మ వెళ్ళి వస్తే అన్నింటి లోపలికి వెళ్ళి రావడం ఏంటంటే మళ్ళీ వెనుకకు తిరిగి రావడానికి వీలు లేకుండా ఉండడం. ఏదైతే వదిలిపెట్టాం ఇప్పుడు ఎవరికైనా మీరు అక్కడికి పోతున్నారు కానీ వాళ్ళ ఇంటికి పోతున్నారు కానీ ఫలానా గదిలోకి వెళ్ళొద్దు అని చెప్పండి, అన్ని వదిలేసి ఆ గదిలోకి పోతుంటారు. మీరు ఆ తీర్థయాత్రలకు పోతున్నారు కదా, ఈ అంతటా తిరగండి కానీ ఆ కొండపైకి పోకండి అంటే మొట్టమొదటి ఆ కొండపైకి పోతుంటారు, అంటే వద్దన్నది తప్పనిసరిగా చేస్తుంటారు. అంటే దీని అభిప్రాయం ఏంటంటే ఏముందని ఆచార్య, అందులో ఏముందని, అది అందులో ఏమి లేదు, వద్దని పని చేయాలి అక్కడ. అంటే వద్దంటే దాన్ని మొదలు చేస్తుంది. ఇప్పుడు దీని రహస్యం ఏంటంటే ఏదైతే వద్దంటున్నామో అది తప్పనిసరిగా నువ్వు చెయ్యు అని అన్నట్టుగా. ఇప్పుడు ఇప్పుడు తినేటప్పుడు ఏంటంటే అక్కడ అన్ని ఉంటాయి వంటకాలు, అది ఫలానాది తినొద్దు, అది మంచిది కాదు అని అంటే దాని వైపే రుచి పెరుగుతుంటది. అట్లా ఈ రకంగా ఏ శరీరం భగవంతుడు ఇస్తుంటాడో ఆ శరీరంలోకి వెళ్ళి ఆ శరీర సుఖాన్ని అంతా చూసుకొని అన్నింటిలోంచి ఇక ఎక్కడ ఏమీ లేదు అని అన్నప్పుడే అప్పుడు ఈ ఇంటికి రావడం, స్వర్గానికి రావడం, జీవన్ముక్తిని పొందడం. ఇక ఇక్కడ ఏ జన్మలో ఏ శరీరంలో ఏమీ లేదు కాబట్టి అక్కడ నిశ్చింతంగా ఉండడం, శాంత స్వరూపంగా ఉండడం. ఇక ఎక్కడ ఏదైనా ఉన్నది అంటే అయ్యో అది కాకపోయా, అది చూడకపోతుంది, ఆ పని కాకపోయా, ఆ వస్తువు రుచి చూడకపోతుంది అనేటువంటిది ఈ యొక్క పులిగండు బుద్ధి, పుండకూర, అది ఇదేమంటారు చిరుదిండ్లు తినేటువంటిది అంటారు. తేన సాయుజ్యతే, ఏ జన్మలోకి అయితే ఆసక్తి ఉంటుంటుందో ఆయా జన్మలోకి, అన్ని జన్మల్లోకి వెళ్ళి రావడం. ఇక 11వది సంకల్పన స్పర్శన దృష్టి మోహై గ్రాసాంబు వృష్ట్యా చ ఆత్మ వివృత్ ద్విజన్మ కర్మానుగాన్యనుక్రమేణ దేహి స్థానేషు రూపాన్ని అభిసంప్రపద్యతే. సంకల్పం, ఏ సంకల్పంతోటి, ఇంకా స్పర్శనతోటి, దృష్టితోటి, మోహంతోటి, గ్రాసాంబు అంటే గడ్డి మీద ఉండేటువంటి నీటి బిందువుల వంటి ఈ యొక్క వృష్ట్య వర్ష జలముతోటి ఆత్మ వివృద్ధి అంటే అన్ని విస్తారయుక్తంగా ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి అన్ని జన్మలలో అన్ని రకాల సుఖ భోగాలను అన్నింటినీ అనుభవించిన తర్వాత కర్మాను గాని ఈ యొక్క కర్మ ఏ రకంగా ఉంటే, ఏ రకమైనటువంటి ప్రవృత్తి ఉంటే ఆ కర్మాని అనుక్రమేణ ఆ కర్మానుసారముగా వెళ్ళడం. దేహి అంటే ఆత్మ స్థానేషు వివిధ స్థానములలో రూపాన్ని అనేక రూపములలో అభిసంప్రపద్యతే, అన్ని రంగాలలో అన్ని రూపాలలోకి వెళ్ళి చూడడం. ఈ వెళ్ళి చూడడం ఏంటంటే అల్పజ్ఞత్వము కాబట్టి, అవిద్య కాబట్టి వెళ్ళి చూడడం జరుగుతుంది. స్థూలాని సూక్ష్మాని 12వది స్థూలాని సూక్ష్మాని బహూని సమయం నాస్తి. ఓం అలా సమయం అయిపోయింది కాబట్టి గారికి ధన్యవాదములు. ఆధ్యాత్మిక జ్ఞాన గంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మనం ఉన్నాము. ఆత్మ గురించి ఈరోజే ఇక్కడ పూర్వాభ్యాసానికి వచ్చినటువంటి అందరు భక్తులు కూడా వారి వారి అభిప్రాయాన్ని చక్కగా పరిశీలిస్తున్నారు. అదే ఈరోజు ఆత్మ యొక్క స్థితి, పరిస్థితి, సామర్థ్యము, ఆ ఆత్మ దర్శనమా అదర్శనమా, దాని గురించి అనేక రకాలుగా విషయాన్ని ప్రస్తావించారు. ఆత్మ ఇంకా లోతుగా అర్థమైందంటే ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, కుడికుండదు ఎడమకుండదు, అంతా ఒక జాగాలే ఉంటుంది. అది మన అజ్ఞానంలో అనుకున్నటువంటి బాధ అంతే తప్ప ఆత్మకు
భేదం లేదు. ఉన్న భేదం ఒకటి పరమాత్మ, రెండోది ఆత్మ, జీవాత్మ. అది తెలుసుకోవాలి. లోతుగా తెలుసుకుంటే మనము నా లక్ష్యం ఎటువైపు, ప్రకృతి వైపా పరమాత్మ వైపా, అది తెలుసుకుంటాం. ఆ విధంగా విశేషంగా వారి జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారికి హృదయపూర్వక వందనములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉన్న గంట గట్టిగా నొక్కండి. ఓం ఓం ముని గారు, ఆత్మ గురించి 2 రోజులు, పరమాత్మ గురించి 2 రోజులు, ప్రకృతి గురించి 2 రోజులు, 6 రోజులు అయిపోయింది. ఇక 7వ రోజు అక్రియ. ఇవాళ అక్రియ అది వస్తేనే ఆత్మ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంటది. ఓకే ఓకే, అలాగే ఆచార్య. ఈ విధంగానే 2 రోజులు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని చివరి రోజు 7వ రోజున అక్రియ, కేవలం అక్రియ ధ్యానం గురించి మనము లోతుగా ఆలోచించినట్టయితే విషయం అందరికి స్పష్టీకరణ అవుతుంది. అది ఆ విధంగా ప్రయత్నం చేద్దాము. ధన్యవాదములు ఆచార్య. ఈరోజు వైదిక సంధ్యోపాసన శ్యామలయ్య గారు వైదిక సంధ్యోపాసన చేపిస్తారని మనం. ఓం అథ బ్రహ్మయజ్ఞం సంధ్యోపాసన మంత్రం. వైదిక సంధ్య యోగ బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్థారణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటికి వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచినందున ఆ శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల స్రవంను నాకు అందుబాటులో శ్రవింపజేయుము స్వామి. ఈశ్వర ఉవాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తథాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరమరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు, అక్రియా ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలుగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు సంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి తినాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఇష్టోత్తోర్భేత్య యజుర్వేద అధ్యాయం మంత్రం. భక్షాభక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవనం అనారోగ్యం. భక్షాభక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవనం అనారోగ్యం. మృత్యు దుఃఖం అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే సంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, కృకల, ధనంజయ, ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే
దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు చక్షు అదేమిటి, అందులో ఏముంది, ఇందులో ఏముంది, ప్రతిదీ చూడాలి అనే సంతృప్తి, చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం ఇది అది ఏదో వినాలనే తాపత్రయం, విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మలకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. అది మనకు ప్రాక్టికల్గా జరుగుతుంది. ఓం హృదయం ముదనమస్య సంశివ్యధార్య హృదయం చేయత్. అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇస్తున్నావు, హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు. ధన్యుడను స్వామి. ఓం కంఠః అసౌగ్రీవశ్రోణి. యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ శ్రవంను అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్క్యాత్ ఊర్ధ్వః ప్రేరయాత్ పవమానో అధిశీర్షతః. అధర్వణ కాండం 10వ సూత్రం మంత్రం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కానికంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరో దేవకోశ సముజ్జితం తత్పణో అభిరక్షతి శిరో అన్న మదో మనః. అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్ధకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోద ప్రమోద అంగుళీరంగాన్ని మాత్రమే సహా. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తమే కర్మ వీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతులతోనే నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయో. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్శన మంత్రములు. ఓం మృతంచ సత్యంచ విదాత తపసోద్యజాయత తతో రాత్రాజాయత తథా సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదధి శ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరశితో రక్షితాదిత్య ఇషవః
తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. తూర్పు దిక్కు అయిన తర్వాత దక్షిణం. ఓం దక్షిణాదింద్రో పతి శిరక్షిరాజీరక్షితా పితర ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. దక్షిణ దిక్కు కూడా ఉండి మమ్మలను రక్షిస్తున్నాం అన్నట్లు అదేవిధంగా పరమటం. ఓం ప్రచీదిగ్వర్ణోధిపతి పృదాకో రక్షితాన్న మిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. తర్వాత ఉత్తర దిక్కు. ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. క్రింది దిక్కు కూడా ఉండి విషవాయువుల నుండి భూమి నుండి వచ్చే విషవాయువులను కూడా రక్షిస్తున్నావని. అదేవిధంగా పై దిక్కు ఆకాశం దిక్కు. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. ఏభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఈ విధంగా అన్ని దిక్కులకెళ్ళి కూడా మమ్మలను రక్షిస్తున్నావు అని భగవంతుని వేడుకుంటూ ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సునమామ సోమమరాతీయతో నిదహతి వేద తనః పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం ధురితత్యగ్ని. ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతచ్చ సుస్వః. ఓం ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసః సరిష్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా రెండవ ప్రకరణం పూర్తయిన తర్వాత ప్రాయశ్చిత్త మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం ఆదీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ. హే జగదీశ్వర దయానిదే భవత్కృపాయ అనేన ఉపోసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్యం సిద్ధిం భవేన్నమః. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. అత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. అందరికీ నమస్కారం. ఇది ఆశ్రమ గతివిధుల గ్రూపులో శ్యామలయ్య గారు